టీమిండియా అండర్-19 మహిళల టీం చరిత్ర సృష్టించింది. అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో వరుసగా రెండోసారి అండర్-19 టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీంగా నిలిచింది. ఇక ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా టీం నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. మన బౌలర్ల ధాటికి సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ఒక్కరు కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. సఫారీ జట్టు 44 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. నాన్ ఓరెస్ట్ 23 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3, వైష్ణవి శర్మ 2, ఆయిషా శుక్లా 2, పరుణిక 2, షబ్నం 1 వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత బ్యాటర్లు కేవలం 11.2 ఓవర్లలో మ్యాచ్ను ముగించేశారు. తెలుగు అమ్మాయి గొంగడి త్రిష ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ 44 పరుగులు చేసింది. మరో ఓపెనర్ కమలిని 8 పరుగులకే అవుట్ అయిన వన్డౌన్లో వచ్చిన సనికా చాల్కేతో కలిసి త్రిష టార్గెట్ ఫినిష్ చేసింది. ఇక ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన త్రిషకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది.